జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? స్లోగా వెళ్ళు శ్రీ. నేను స్లోగానే వెళ్తున్నాను మహాలక్ష్మి. నువ్వు ఎగ్జైట్ అవటం వల్ల నేను నీకు స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. స్పీడ్ బ్రేకర్. స్లో 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 స్లో. హైదరాబాద్ రోడ్స్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇలా స్పీడ్ బ్రేకర్స్ కట్టి ప్రేమించుకున్న వాళ్ళని ఇంకా ఇంకా దగ్గర చేస్తారు. నీలో ఇలాంటి కోతి విషయాలు కూడా ఉన్నాయా? అందుకే చిన్న కోరిక అన్నాను, నువ్వు ఓకే అన్నావు. ఇదా? సర్లే, సంతోషంలే గాని ఇంక నువ్వు ఇంటికి పోని. అప్పుడేనా? ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళేదన్నా తిని ఆ తర్వాత సినిమాకి వెళ్దాం. సినిమాకా? వద్దు, పెళ్ళయ్యాకే హోటల్ కంటే వెళ్దాం గాని, అది కూడా 5 స్టార్ హోటల్ కి 3 స్టార్ హోటల్ కంటే నేను రాను. ఏ మహాలక్ష్మి, బాగుంటుంది కదా. అలాంటి హోటల్స్ లో స్పూన్ కింద పడ్డా పిడిగు పడ్డట్టు అందరూ తల తిప్పి మనల్ని చూస్తారు. వాళ్ళేదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. కడుపు నిండా తినడానికి వెళ్ళినప్పుడు కంఫర్ట్ గా లేకపోతే అది పారడైజ్ అయినా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే మహాలక్ష్మి, మరి ఏ హోటల్కి వెళ్దాం నువ్వే చెప్పు. సరే అయితే నేను చూపిస్తాను. అలాగే స్ట్రైట్ గా వెళ్లి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రైట్ తీసుకో, అక్కడ ఉంటుంది. ఓకే. నేను చెప్పేది ఏంటంటే, శ్రీని నా వాణ్ణి చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి సేవలు చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్ గా ఈ మొహానికి కట్టుకునే ముసుగుని ఇలా తీసేస్తే సరిపోతుంది. అది శ్రీని దక్కించుకోవడం కోసం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మీరు మాత్రం దాన్ని ఏమీ అనకుండా ఓడిపోయిన రాజకీయ నాయకుల్లా మౌనంగా కూర్చున్నారు. నేను ఓడిపోను. గెలవడానికి చావనైనా చస్తాను గాని ఆ మిడిల్ క్లాస్ మహాలక్ష్మి చేతిలో నేను ఓడిపోను. ప్రజ్ఞ చేత మీరు గెలిచారా ఆంటీ అనిపించుకుంటాను. ఇన్నాళ్ళు నిన్ను నా కంటితోనే చూశాను. ఇక ఇప్పటి నుంచి నేను శాసించే గన్నుతో చూస్తాను. నిన్ను కంటికి కనబడనంత దూరం చేస్తాను. నిన్ను మాత్రం నా కొడుక్కి, నా కొడుకు ప్రేమకి అన్నిటికీ దూరం చేస్తాను. విద్యాధరి దెబ్బ నువ్వు చూడాలి. మొహం మీద ముసుగు కప్పుకుంటావో లేదా నీ ఒంటి మీద పూర్తిగా బట్ట కప్పుకొని శ్మశానానికి వెళ్లి మట్టి కప్పుకుంటావో డిసైడ్ చేస్తాను. చూస్తానే, నీ అంతు చూస్తాను. ఇదే 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 ఇక్కడ ఇక్కడ ఆ పాప ఇదే. ఇక్కడ హోటల్ ఎక్కడుంది మహాలక్ష్మి? కనిపిస్తుందే, ఇదే హోటల్. మరి ఇంత చిన్న హోటలా? నువ్వెలా ఎక్స్ప్రెషన్స్ పెట్టావో నేను కూడా స్టార్ హోటల్స్ లో ఇలాగే ఫీల్ అవుతాను. నీకు ఇలాంటి హోటల్స్ లో తినడం అలవాటు లేకపోవచ్చు. ఒక్కసారి రుచి చూసావో రోజు ఇక్కడికే వస్తావు. అలాగా? అయితే టేస్ట్ చూద్దాం పదా. రా. పద. హ్యాండ్ వాష్ చేసుకుందాం. పద. యా. శ్రీ, ఏం తింటావు? ఇక్కడ మెనూ కార్డులు ఉండవా? అవేవి ఉండవు ఇక్కడ. తిన్నాక డెబిట్ కార్డ్ తో కట్టడానికి కూడా ఉండదా?
అమ్మయ్యా డబ్బులున్నాయి. కాచ్ మీద డిపెండ్ చేస్తే ఇక్కడ పిండి రూపాల్సి వచ్చేదేమో. అలాంటి పరిస్థితి రాదులే, నేను చూసుకుంటానుగా. మీ డబ్బులతో తిన్నామని అపవాదం మాకెందుకులేండి మేడం. మేము రమ్మంటే వచ్చారు, స్కూటీ ఎక్కారు, సో ట్రీట్ నేనే ఇవ్వాలి. నీకేం కావాలో చెప్పు. శ్రీ, ఇక్కడ పరోటా సూపర్ గా ఉంటుంది, తిందామా? ఇక్కడ బేరర్ కూడా లేరనుకుంటా. బాబోయ్, మరి మనకి టిఫిన్ ఎవరు ఇస్తారు? నేను పిలుస్తాను కదా. ముత్తుస్వామి, ముత్తుస్వామి, ముత్తుస్వామి. వణక్కం మేడం. సారు వాడు కూడా వచ్చినాడే. ముత్తుస్వామి, వాడు అనకూడదు, వారు అనాలి. కాబోయ్ శ్రీవరన్ కూడా చెప్పొచ్చు కదా. ముత్తుస్వామి, నా ఫ్రెండ్ శ్రీ. వణక్కం సార్ వారు. మేమిదా చెన్నై. తప్పులుంటే క్షమించండి. ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకుని బతుకుతున్నాము. పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. 2 ప్లేట్ పరోటా. ఇక్కడ పరోటా బాగుంటుందని చెప్పాను ముత్తుస్వామి. నీ మాదిరి ఉంటుందని సారు వారు చెప్తారు చూడమ్మా. 2 ప్లేట్ల పరోటా. ఎలా ఉంటుందంటే బాగా కొరికి కొరికి తినచ్చు మహాలక్ష్మి. ఆకలి పెరుగుతున్నట్టుందే. 2 నిమిషాల్లో తీసుకొస్తాడు, పరోటా తిను. ఓకేనా? తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ ముత్తుస్వామి. అలాగే అమ్మా. తిను శ్రీ. తిను. వావ్, నిజంగా నువ్వు అన్నట్టు సూపర్ గా ఉంది మహాలక్ష్మి. ఇంకో ప్లేట్ చెప్పనా? వద్దు. ఈసారి వచ్చినప్పుడు మార్నింగ్ ఏ టిఫిన్ చేయకుండా వస్తాను, అప్పుడు ఫుల్ గా లాగిచ్చేస్తాను. మహాలక్ష్మి, ఏమైంది? గోడ మీద బల్లి ఉంది. థ్యాంక్స్ మహాలక్ష్మి. ఏంటి? ఏమైనదమ్మా? ఏం కాలేదు. ముత్తుస్వామి, మహాలక్ష్మి భయపడిందని బల్లిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేకండి. రోజు టిఫిన్ చేయటానికి ఇక్కడికే వస్తాం. పద ముందు. బాబాయ్, వస్తాం. వణక్కం సారు. పద. అమ్మా, ఏంటమ్మా, శ్రీబాబుని ఆ ప్రజ్ఞమ్మతో కాకుండా ఆ మహాలక్ష్మికిచ్చి పెళ్లి చేస్తున్నారు? మీ స్థాయికి, మీ హోదాకి అది సరిపోతుందా? మీరు
కోట్లకు పడగలెత్తిన ప్రజ్ఞమ్మను వదిలేసి ఆ మహాలక్ష్మికి ఇచ్చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏలెత్తి మరీ అవమాని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.